వెల్కమ్ టు స్టార్ జర్నీ. ఈ రోజున స్టార్ జర్నీలో హీరోయిన్ జ్యోతిక చేసిన కొన్ని హిట్ మూవీస్ తాలూకా విశేషాల గురించి తెలుసుకుందామా? జ్యోతిక 1978 అక్టోబర్ 18న ముంబైలో చందర్ సదానా, సీమా సదానా దంపతులకు జన్మించారు. జ్యోతిక తండ్రి సినీ నిర్మాత, వాళ్ళది పంజాబీ కుటుంబం. జ్యోతిక సోదరి నగ్మా కూడా చాలా సినిమాల్లో కథానాయిక నటించారు. నగ్మా జ్యోతిక తల్లి మొదటి భర్త సంతానం. ఇంకో సోదరి రోషిని కూడా సినిమాల్లో నటించారు. జ్యోతిక దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటి. జ్యోతిక భర్త సూర్య కూడా నటుడే. జ్యోతిక తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించారు. సంవత్సరంలో విడుదలైన సినిమా ఠాకూర్. తమిళంలో విజయవంతమైన రమణ మూవీ దీనికి మూలం. ఇక ఈ మూవీలో చిరంజీవి, శ్రీయ, జ్యోతిక, ప్రకాష్ రాజ్, షియాజీ షిండే నటించారు. ఈ సినిమా మొత్తం 605 థియేటర్స్లో విడుదలైంది. మొదటి వారంలో డిస్ట్రిబ్యూటర్ల షేర్లు కలెక్షన్లు 10 కోట్లు, 4 వారాల్లో కలెక్షన్లు 23.79 కోట్లు. అంటే మొత్తం 353 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులు నడిచింది. 196 సెంటర్లలో 100 రోజుల శత జయంతి ఉత్సవాలు చేసుకుంది. ఈ మూవీలో చిరంజీవి, జ్యోతికల మధ్య వచ్చే మంచి రొమాంటిక్ సాంగ్ గప్పు చిప్పు గప్పు చిప్పు గప్పు చిప్పుడు. ఆ సాంగ్ ని ఇప్పుడు చూసేద్దాం. 2005లో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా చంద్రముఖి. ఈ సినిమాకి మూలం మలయాళంలో వచ్చిన మణిచిత్ర తాయు. ఇక ఈ మూవీలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార, వినీత్, నాజర్, సోను సూద్లు నటించారు. ఈ మూవీలో రారా సరసకు రారా అనే సాంగ్ ని ఒకసారి చూసేద్దామా? వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటిసారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన సినిమా 2006లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత. కథనం కొత్తగా అనిపించిన కథ మాత్రం నరేష్ హీరోగా నటించిన హలో డార్లింగ్, లేచిపోదామా, జగపతి బాబు నటించిన మనోహరం సినిమాలకు అక్కడక్కడ పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి తప్పించుకుని ప్రతీకారం తీర్చుకోవడం లాంటి సన్నివేశాలు. ఇక ఈ మూవీలో రవితేజ, జ్యోతికల మధ్య వచ్చే మధురం మధురం అనే సాంగ్ మీరు ఒకసారి చూడండి. 2018లో విడుదలైన సినిమా ఝాన్సీ. తమిళంలో 2018లో నాచియార్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో డబ్బింగ్ చేసి ఆగస్టు 17న విడుదల చేశారు. కల్పన చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్స్ పై కోనేరు కల్పన, డి అభిరామ్, అజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహించగా జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్, ఇవానా, రాక్లైన్ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఝాన్సీ మైనర్ అయిన రాశి అంటే రేప్ కేసును టేకప్ చేస్తుంది. ఆ కేసులో రాశి ప్రియుడు గాలిరాజును అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుంది. ఝాన్సీ మైనర్ రేప్ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్లో ఝాన్సీకి ఎన్నో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి ఈ కేసు మిస్టరీని ఝాన్సీ ఎలా ఛేదించింది అనేదే కథ. 36 ఏళ్ల వయసులో 2020లో విడుదలైన సినిమా 36. 2015లో విడుదలైన తమిళ సినిమా 36 వయదిలేలే. వయదిలేలేను తెలుగులో 36 వయసులో పేరుతో 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, రెహమాన్, అభిరామి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జూలై 2020న ఆహా ఓటీటీలో విడుదలైంది. వసంతి రెవెన్యూ ఆఫీస్లో ఉద్యోగి, అంటే సాధారణమైన గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే ఆమె కోరిక. తన భర్త రామ్ ప్రసాద్తో కలిసి ఐర్లాండ్ వెళ్ళిపోదాం అనుకుంటుంది. అయితే వీసా సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే స్రవంతికి అనుకోకుండా రాష్ట్రపతి నుంచి పిలుపు వస్తుంది. ఒక సాధారణ గృహిణి రాష్ట్రపతి భవన్ వరకు ఎలా వెళ్ళగలిగింది అనేదే మిగతా కథ. 2019లో విడుదలైన సినిమా దొంగ. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ బ్యానర్ పై జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. కార్తీ, జ్యోతిక, సత్యరాజ్, నిఖిల, షావుకార్ జానకి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తమిళంలో తంపి పేరుతో, తెలుగులో దొంగ పేరుతో విడుదలైంది. 2019లో విడుదలైన సినిమా జాక్పాట్. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, రేవతి, రాజేంద్రన్, యోగిబాబు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా టీజర్ను జూన్ 27న విడుదల చేసి సినిమాను నవంబర్ 21న విడుదల చేశారు. అక్షయ్కి ఎవ్వరూ లేకపోవడంతో మాషా అక్షయ్ను చేరదీసి పెంచుతుంది.
అక్షయ్ మాషా ఇద్దరు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో అక్షయ్ పాత్ర గురించి తెలుసుకుంటాడు. ఆ అక్షయ్ పాత్ర ఆనందరాజ్ ఇంట్లో ఉన్న సంగతి తెలుసుకొని దాన్ని సంపాదించడానికి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేదే కథ. 2020లో విడుదలైన సినిమా బంగారు తల్లి. 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు జేజే ఫెడ్రిక్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, పార్థిపన్, భాగ్యరాజ, త్యాగరాజన్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 11న విడుదలైంది. ఇక ఇవే కాకుండా జ్యోతిక నిర్మాతగా కొన్ని తీయడం జరిగింది. 36 వయసులో మగువలు మాత్రమే, పొన్మన్గల్ వందాల్, ఆకాశం నీహద్దురా, జై భీమ్, ఓ మై డాగ్ మూవీస్ ని నిర్మించారు మన జ్యోతిక సూర్య. సో ఇదండి ఇవాల్టి స్టార్ జర్నీ. ఈ రోజున స్టార్ జర్నీలో హీరోయిన్ జ్యోతిక నటించిన కొన్ని హిట్ మూవీస్లోని హిట్ సాంగ్స్ ని గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.